ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో సాంబయ్య అనే వ్యక్తి మృతి అంటూ కామినేని హాస్పిటల్లో బంధువులు ఆందోళన చేపట్టారు. సాంబయ్యకి గుండె నొప్పి రావడంతో ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో బంధువులు చేర్పించారు. నడుచుకుంటూ హాస్పిటల్కు వచ్చిన వ్యక్తిని వారే చంపేశారని ఆరోపిస్తున్నారు. చనిపోయినా కూడా వైద్యం చేస్తున్నారని, 60,000 కడితేనే సాంబయ్య మృతదేహం ఇస్తామంటూ హాస్పిటల్ యాజమాన్యం తెలిపారని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. మీడియా కవరేజ్ చేస్తుండగా జర్నలిస్టులపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్లో మాత్రం దారుణం చోటు చేసుకుందని చెప్పేసి సాంబయ్య యువకుడు నొప్పితో బాధపడుతూ మాత్రం కామినేని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దానివల్ల వైద్యుల నిర్లక్ష్య కారణంగానే మాత్రం సాంబయ్య చనిపోయినట్లు కూడా కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన దిగారు. కామినేని హాస్పిటల్ ఎదురుగా నడుచుకుంటూ వచ్చినా కూడా వీళ్ళు వైద్యులు నిర్లక్ష్య కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుందంటూ కూడా దిగి అక్కడ పోలీసులకు కూడా సమాచారం, కామినేని ఏదైతే యాజమాన్య సభ్యులు ఎల్బీ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మాత్రం అక్కడ ఎస్ఐ కూడా, ఎందుకంటే కవరేజ్ వచ్చిన మీడియా మీద కూడా దొరికిగా ప్రవర్తిస్తూ మాత్రం కనిపించడం జరిగింది. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత సాంబయ్య ఈసీజీ రిపోర్ట్ చేసి కూడా ఇతనికి మరో 2 గంటల్లో గుండెపోటు రాబోతుంది, వైద్యం అందించాలి అంటూ కూడా అతనితో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేసి మృతదేహాన్ని మాత్రం అప్పగించడానికి, కుటుంబ సభ్యులకు అప్పగించడానికి మాత్రం 60 నుంచి 65,000 మాత్రం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశంలో కుటుంబ సభ్యులు మంచి ఉన్న వ్యక్తిని మాత్రం మీరు నిర్లక్ష్య కారణంగా చంపారంటూ మాత్రం అక్కడ కొంత వరకు మాత్రం ఆందోళన గురవుతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి. షార్ట్కట్ నొప్పి వస్తుందంటే వచ్చినాం. ఆ పేషెంట్ మంచిగానే వచ్చిండు. వీడికి వచ్చిన తర్వాత పేషెంట్కి వచ్చిన తర్వాత ఆయన తీసుకొని పైకి పోయారు. సార్ అంటే మంచిగానే ఉందంటే పైకి తీసుకుపోయి చేపిస్తాను. పైకి తీసుకుపోయిన క్యాండిడేట్కి ఏం జరిగిందో తెలియదు. తీరా 2 గంటల తర్వాత వచ్చి చచ్చిపోయిందని చెప్పిండు. చచ్చిపోయిన 2 గంటల తర్వాత బిల్లు ఆడ చేసిన 15,000 రూపాయలు నాకు బిల్ అయింది. ఆయన ట్రీట్మెంట్ చేసినందుకు 40,000 ఎందుకు యాడ్ చేసినామంటే ఆయన సమాధానం చెప్పట్లే. చైర్మన్ గారితో బతిలాడి కాళ్ళలో పట్టుకుని ఆయన పని చేసి నేను అన్న సార్ ఇట్లా సంగతి అంటే తీసుకోపోంటే ఈయన చచ్చిపోయిన శవాన్ని మీద వ్యాపారం చేసుకొని నేను పంపేయను, నేను గట్టిస్తా సార్ అని నేను డిమాండ్ చేస్తున్నాను సార్. ఇట్లా ఈ పేదోళ్ళకి ఇట్లాంటి సరైన కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లా ఈ మోపున దోసుకొని తిని శవాల మీద వ్యాపారం చేస్తుండు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే జనాన్ని కూడా ఇదే తెలవాలి. నొప్పి వస్తుందంటే షార్ట్కట్ నొప్పి వస్తుందంటే వచ్చినాం. ఆ పేషెంట్ మంచిగానే వచ్చిండు. వీడికి వచ్చిన తర్వాత పేషెంట్కి వచ్చిన తర్వాత ఆయన తీసుకొని పైకి పోయారు. సార్ అంటే మంచిగానే ఉందంటే పైకి తీసుకొని